ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము ఐహిక విచారములను, ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షలను చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. బట్ ద వరీస్ ఆఫ్ దిస్ లైఫ్, the deceitfulness of wealth and the desire for other things come in and choke the word, making it unfruitful. Gospel of Mark chapter 4 verse 19. ఈ రోజుకు గాను కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులైన అందరూ కూడా ఫలించేవారిగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మనం కూడా ఆత్మీయంగా ఫలించాలనే అనుకుంటాం. ఆర్థికంగా, ఈ లోక సంబంధమైన విషయాలలో కూడా ఫలించేవారిగా ఉండాలని ఆశపడతాం. కానీ ఈ రోజున ఆ విధంగా అందరూ ఫలించలేక నిష్ఫలులుగా మిగిలిపోతున్నారు. బహుశా ఈరోజు నీవు కూడా నిష్ఫలుడిగా, ఎటువంటి ఫలము లేని దానివిగా, ఎటువంటి ఫలము లేని వాడివిగా నీవున్నావేమో. ఆత్మీయంగా ఇంకా ఇంకా బలపడి దేవుని కొరకే జీవించాలి, శాంతి సమాధానాలు కలిగి ఉండాలి అని అనుకుంటున్నావు. కానీ అది నీ వలన కావడం లేదు. ఎంతగానో ప్రయత్నిస్తున్నా ఫలించే వ్యక్తిగా ఉండలేకపోతున్నావు. ప్రతి వాటిలో నష్టాలే, కుటుంబంలో అశాంతి, పైగా అనారోగ్య సంబంధమైన సమస్యలు, ఇలా ఎన్నో ఈరోజు నిన్ను బాధిస్తూ ఉన్నాయేమో. వీటన్నిటిలో నుండి నీవు విడిపింపబడాలి, రక్షింపబడాలి, ఫలించే వ్యక్తివిగా ఉండాలని ఆశపడితే నీవు దేవుని వాక్యమును బట్టి జీవించాలని, ఆయన మాటలు వినాలని లేఖనములు సెలవిస్తున్నాయి. యేసయ్య జనులకు సముద్ర తీరములో ఉండి అనేక జన సమూహము ఉండడం వలన దోణి ఎక్కి కూర్చుండి వారికి ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. విత్తనాలు విత్తువాడు చల్లినప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అది వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక ఫలింపలేదు. కొన్ని మంచి నేలన పడెను. అవి మొలిచి పెరిగి పెద్దవై 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించెను అని. ఈరోజున విశ్వాసములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉంటున్నారంటే మూడవ విత్తనము వలె ఉంటున్నారు. ముండ్ల పొదలలో పడిన విత్తనములుగా ఉంటున్నాము. ఉండడం వలన వాక్యము నిష్ఫలమవుతుంది. యేసయ్య చెప్పినట్లు వాక్యం వింటున్నాము కానీ, వాక్యాన్ని గ్రహిస్తున్నాము కానీ, వాక్యానికి తగినట్లుగా జీవించలేకపోతున్నాం. అందుకే ఫలించడం లేదు. వాక్యములో నాటబడ్డారు, దేవుని కొరకు జీవించాలనే తృష్ణ కలిగి ఉన్నారు. కొన్ని శ్రమలు ఎదురైనా, సమస్యలు ఎదురైనా ఏమీ కాదులే, నా దేవుడు నాకున్నాడులే అని హృదయములో కూడా వారిలో ఉంది. కానీ ఎందుకు వారి ఫలము నిష్ఫలమవుతుందో తెలుసా? 3 రకాలైన ముళ్ళు వారిని ఫలించకుండా ఆపుతున్నాయట. ఆ 3 ఏమిటంటే ఐహిక విచారములు, ధనమోసము మరియు ఇతరమైన ఆపేక్షలు. ఇవి విశ్వాసిని ఫలించకుండా ఆపుతున్నాయి. ఈరోజు నీవు కూడా వాక్యములో నాటబడ్డావు, అనుదినము ప్రార్థిస్తున్నావు, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నావు, ఆ దేవుని కొరకు నిందలు కూడా, శ్రమలు కూడా అనుభవిస్తున్నావు. అయినా నీవు ఫలించడం లేదు అంటే ఈ 3 ముళ్ళు నిన్ను ఫలించనివ్వడం లేదు. ఈ యొక్క 3ంటిలో ఒక్క దానిని నీవు కలిగి ఉన్నా సరే నీవు ఆత్మీయంగా ఫలించలేక చతికిలబడిపోతావు. ఆత్మీయ ఫలం ఉన్నప్పుడే ఇలోక పరంగా కూడా ఫలించగలుగుతావు. అందుకే యేసయ్య అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, తరువాత అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అని. ఐహిక విచారములు అనగా ఈ లోక సంబంధమైన బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు నీకు ఈరోజు ముల్లుగా ఉన్నట్లయితే నీవు ఫలించలేవు. కొంతమంది పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం, తల్లిదండ్రుల కోసం దేవుణ్ణి ప్రక్కన పెడతారు. వారందరినీ
ఇచ్చింది దేవుడే అనే విషయం మర్చిపోతారు. జీవన వ్యాపారంలో చిక్కుబడి దేవునికి సమయం ఇవ్వరు, దాని వలన ఫలించలేరు. మరికొంతమంది ధనమోసములో పడిపోతారు అని వాక్యం సెలవిస్తుంది. ధనము సంపాదించడం తప్పు కాదు, కానీ ధనము కొరకు చేయకూడని కార్యాలు చేయడం, ఎలా అయినా ధనవంతునిగా మారాలని ఆ తప్పుడు మార్గములో ప్రయాణించడం వలన వారి ఆత్మీయ జీవితం ఫలించలేక నిష్ఫలమవుతుంది. ఒకవేళ నీవు ధనమోసము అనే ముళ్ళు చేత అణచివేయబడుతున్నావేమో ఒక్కసారి ఆలోచన చేయి. దానిలో నుండి బయటికి రా. ఇంకొందరు అన్నీ కలిగి ఉంటారు, బాధ్యతలు, ధనము విషయంలో ఎటువంటి సమస్య ఉండదు, కానీ ఇంకా ఏదో అపేక్షలు వారిని వెంటాడుతుంటాయి. ఇది చెయ్యాలి, అది చెయ్యాలని వ్యర్థమైన దాని కొరకు వెళ్తూ దానిని వెంటాడుతుంటారు. అది పేరు కోసమో పలుకుబడి కోసమో మరేదైనా కావచ్చు. ఇవి వారిలో ఉండడం వలన వారి ఆత్మీయ జీవితం సన్నగిల్లిపోతుంది. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఈ 3 ముళ్ళల్లో ఏ ముళ్ళును కలిగి ఆత్మీయంగా ఫలించలేకపోతున్నావో ఒక్కసారి గ్రహించుకో, ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ ఆ ముళ్ళులు నీలో చొచ్చి ఉన్నాయేమో దాని నుండి విడిపించమని దేవునికి ప్రార్థించు. అప్పుడు నీవు ఖచ్చితంగా ఆత్మీయంగా ఫలించగలుగుతావు, గొప్ప స్థితిలో ఉంటావు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అయా మరి తండ్రి, విశ్వాసులమైన మేము అందరము కూడా ఫలించే వారిగా ఉండాలని మీరు ఆశ కలిగి ఉన్నారు ప్రభువా. అవును తండ్రి, ఆత్మీయంగా ఫలించాలి, ఆర్థికంగా ఫలించాలి అనుకుంటూ ప్రభువా మరి ఫలించలేని స్థితిలో, అయా బలహీన పడిపోయిన స్థితిలో ఈ రోజున ఉంటున్న ప్రతి బిడ్డ మీరు వాక్యము ద్వారా మాట్లాడారు, ఎంతగానో బలపరిచారు. అవును ప్రభువా, అయా మమ్మల్ని తండ్రి అయా మరి ఫలింపనివ్వకుండా చేసేటువంటి ఐహిక విచారములను బట్టి, ధనమోసమును బట్టి, మరి ఇతరమైన ఆపేక్షలను బట్టి తండ్రి మేము ఫలించకుండా ఉంటున్నామనేటువంటి మర్మమును మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, అయా తండ్రి మేము ఫలించే వారిగా తండ్రి ఉండడానికి సహాయము దయచేయండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభు ఈ రోజున వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, కృప చూపించండి. మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం. ఏ సమస్యల్లో ఉన్నారో ప్రభు, అనారోగ్య సమస్యలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. అయా అనారోగ్యమును తీసివేసి ప్రభు ఆరోగ్యమును దయచేయండి. తండ్రి ఎండిపోయిన ఎముకలను తండ్రి లేపగలిగిన దేవుడవు నా తండ్రి. అయా బిడ్డలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను కూడా మరి తండ్రి మీరే తీసివేసి వారిని మీరు స్వస్థపరిచి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకునండి ప్రభు. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి నా ప్రభు నా తండ్రి. అయా మరి ఎలా జీవించాలో, ఎలా పోషించాలో తండ్రి, పోషకుడివై రక్షకుడివై నీవే ఉంటున్న దేవా. అనాథల పట్ల, అభాగ్యుల పట్ల ఆదుకునే దేవుడవు తండ్రి, కరుణ చూపే దేవుడు, కటాక్షం చూపే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డను తండ్రి లేవనెత్తమని వేడుకుంటున్నాము నా తండ్రి. అదేవిధంగా ఏ సమస్యలతో ఇంకా బిడ్డలు ఉన్నారో ప్రభా మరి తండ్రి, జాబు లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. అదేవిధంగా నా తండ్రి అయా రక్షణ లేక, మారు మనసు లేక లోకంలో తండ్రి తిరుగుతూ ఒంటరిగా ఉంటున్నాడు బిడ్డలను మీరు ఆదరించండి, బలపరచండి, లేవనెత్తండి నా తండ్రి. చేతి పని చేసుకునే వారందరినీ కూడా దీవించండి నా తండ్రి. అయా వృత్తి వ్యాపారాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నా తండ్రి. అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రయాణాల్లో తండ్రి అయా ఉంటున్న బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రయాణాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీ యొక్క తండ్రి దేవదూతల కావలిని దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు తీసివేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మా యొక్క రాష్ట్రంలో ఉంటున్న ప్రతి బిడ్డలకు మీరు తోడై ఉండండి నా ప్రభా. అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఇంకా తండ్రి అయా ఇరుకులో, ఇబ్బందుల్లో ఉండి మీకు మొరపెడుచున్నారో నా ప్రభా, వారి మొరను మీరు ఆలకించండి, వారికి మీరే సహాయం దయచేయండి తండ్రి. అయా భార్యాభర్తల మధ్య విభేదాలు కొట్టివేయండి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి, వారికి గర్భఫలమును అనుగ్రహించండి. అదేవిధంగా నా తండ్రి పాస్టర్స్ని, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి, సువార్థికులను ఆశీర్వదించండి. అనేక మందిని తండ్రి మీ తట్టు మరి తిరిగి మిమ్మల్ని స్తుతించి అయా మిమ్మల్ని ఆరాధించి మీ నామాన్ని
స్తుతించుకొని గణపరిచే భాగ్యము మా అందరికీ మీరు దయచేయమని నా తండ్రి. అయ్యా మరి తండ్రి ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి, విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి. మా భారతదేశమును అయ్యా మీ యొక్క తండ్రి కృపచేత జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.